సందర్భంగా తిరుమల మొత్తం నూతన శోభతో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతుంటే తిరుపతి మాత్రం వెలవెలబోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో ఉత్సవాల శోభ తిరుమలలోనే కాదు తిరుపతిలోనూ ఉండాలని టీటీడీ అధికారులకు చెప్పినా టీటీడీ మాత్రం తిరుపతిపై సీతకన్నే వేస్తోంది. ఉత్సవ శోభ తిరుపతిలో అంతంత మాత్రంగానే ఉండటంపై భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా టీటీడీ వాటిని పట్టించుకున్న పాపాన పోవటం లేదు. సీఎం చెప్పినా టీటీడీ స్పందించకపోవడంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే తిరుమల తిరుపతితో పాటు సమీపంలో దేవాలయాలు నూతన శోభను సంతరించుకుంటాయి. 10 రోజుల పాటు విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఆధ్యాత్మిక శోభ కనిపిస్తూ ఉంటుంది. ఆ వాతావరణం కోసమే భక్తులు తిరుపతి ప్రజలు వేచి చూస్తారు. అదే ఏళ్ల తరబడిగా వస్తున్న సాంప్రదాయం కూడా. అయితే ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది టీటీడీ. తిరుపతిలో కానీ స్థానికంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందడే కనిపించడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో టీటీడీని హెచ్చరించారు. ఉత్సవాల శోభ తిరుపతిలో కూడా ఉండాలని ఆదేశించారు. అయినా తిరుపతిలో అక్కడక్కడ స్వాగత తోరణాలు తప్ప ఏవీ కనబట్టలేదు. ఇక స్థానిక ఆలయాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఎటువంటి ఉత్సవ శోభ కనబట్టలేదు. ఇక శ్రీవారి సతీమణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఇదే పరిస్థితి. స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే అమ్మవారి ఆలయం బోసిపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మవారు ఉద్భవించిన పద్మా సరోవరాన్ని కూడా అధికార గణం గాలికి వదిలేసింది. తిరుమల శ్రీవారి కోనేరు మాత్రం కళగా ఉంటే ఆయన సతీమణి కోనేరు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 నెలలుగా కళ తప్పి కంపు కొడుతోంది. తిరుచానూర్ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి హృదయ పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం. అమ్మవారి ఆవిర్భావం నుండి ఆలయం ఏర్పడటం వరకు ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో కథలు. శ్రీవారి హృదయంలో ఎప్పుడూ తాను ఉంటూ ఉన్న ఆయన పవిత్ర వక్షస్థలంపై కాలితో తన్ని మహాపాపం చేసిన భృగు మహర్షి చేసిన అపరాధానికి శిక్షించకుండా తన కళ్ల ఎదుటే తన ప్రాణనాథుడు ఆ భృగు మహర్షి కాళ్లు పట్టుకోవడం, క్షమించమండటం తనకు జరిగిన అవమానంగా భావించిన అమ్మవారు కోపగించి వైకుంఠాన్ని వదిలి అమ్మగారింటికి చేరుతుంది. దాంతో స్వామివారు వైకుంఠం వీడి భూలోకానికి చేరుకుంటారు. భూదేవి సహితుడైన స్వామివారు కోలపురంగా పిలువబడే కొల్హాపూర్కి చేరుకుని 10 ఏళ్లు అమ్మవారిని ఆరాధిస్తారు. 11వ సంవత్సరం ఆకాశం నుంచి ఆకాశవాణి పలుకుతూ లక్ష్మీదేవి కటాక్షం కోసం కొల్హాపూర్కి దక్షిణ దిశగా కృష్ణవేణి నదికి 32 యాజనాల దూరంలోని తురుసుకపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదీ తీరంలో కుంతాయుధంతో సరస్సును తవ్వి బంగారు తామరను ఏర్పాటు చేసి తపస్సు చేస్తే అమ్మవారు దర్శనమిస్తారని పలుకుతుంది. దీంతో స్వామివారు తన కుందాయుధంతో నేడు పద్మ సరోవరంగా పిలువబడే అమ్మవారి పుష్కరిణిని తవ్వి అందులో బంగారు పద్మను ఏర్పాటు చేసి 12 ఏళ్లు కఠోర దీక్ష చేస్తారు. ఆ సమయంలోనే బంగారు పద్మాలు విచ్చుకునేందుకు పుష్కరిణిని తూర్పు దిక్కున సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. స్వామివారి దీక్ష మెచ్చిన అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం నాడు లక్ష్మీదేవి పద్మావతిగా సహస్రదళం కలిగిన బంగారు పద్మంపై ఆవిర్భవించి దర్శనమిచ్చిందంటారు. అయితే గత కొన్ని నెలలుగా టీటీడీ చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా అమ్మవారు ఉద్భవించిన పద్మ సరోవరాన్ని మాత్రం గాలి కుదిలేశారు. తిరుమల శ్రీవారి కోనేరు మాత్రం కళగా ఉంటే ఆయన సతీమణి కోనేరు మాత్రం 2 నెలలుగా కళ తప్పి కంపు కొడుతోంది. కేవలం సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో తప్ప మిగిలిన సమయంలో టీటీడీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శల పాలవుతోంది. అమ్మవారి కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేస్తే స్వామివారి కోసం పద్మ సరోవరంలో పుట్టిన అమ్మవారు అంతటి ఘనచరిత్ర కలిగిన కోనేరును టీటీడీ నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడు భక్తులకు పెరటాసి మాసం అంటే ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో తమిళనాడులోని పలు జిల్లాల నుండి గోవిందమాల ధరించి తిరుమలకు కాలినడకనొస్తుంటారు.
ఇన్ని వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చి మొదట భక్తులు దర్శించుకునేది అమ్మవారినే. గోవిందమాల ధరించిన భక్తులు ఏళ్ల తరబడి ఉన్న ఆచారం ప్రకారం ముందుగా అమ్మవారు పుట్టిన పద్మ సరోవరంలో స్నానమాచరించి అమ్మ దర్శనం తర్వాత తిరుమలకు బయలుదేరి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గోవిందమాల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కనీసం తలపై నీటిని చల్లుకోవడానికి కూడా లేకుండా కోనేరు మొత్తం లాక్ చేసింది టీటీడీ. దీనిపై భక్తుల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నా టీటీడీకి చీమకుట్టినట్లు కూడా లేకుండా పోతోంది. టీటీడీ బోర్డులో ప్రస్తుతం తిరుపతికి చెందిన వాళ్లు ముగ్గురున్నారు. ఒకరు టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి, మిగిలిన ఇద్దరు బోర్డు మెంబర్లుగా కొనసాగుతున్నారు. అయినా ఉత్సవాల శోభ గురించి వారు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కూడా కొండ మీద ఆలయాల గురించి పట్టించుకోకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి టీటీడీ యంత్రాంగం ఎప్పటికి మేలుకుని అమ్మవారి ఆలయానికి కూడా ప్రాధాన్యం ఇస్తుందో.